ఈ దేశంలో పక్కోడు పని మీద ఉన్నంత ఇంట్రెస్ట్ సొంత పని మీద ఉండదు జనాలకి. చిచి సంస్కారహీనులు. నేనైతే ఇంటి మీదకి వెళ్తున్నాను. మా ఊరు ఎలా ఉందో చూపిస్తా. మా ఊరికి ఏదైనా హైలైట్ ఉందంటే అది ఆ గుట్టనే. మీకు అక్కడికి వెళ్ళి చూపిస్తా ఎలా ఉందో. ఇదైతే మా ఊరి చెరువు. పక్కన చూస్తే పంట పొలాలు ఉంటాయి, చాలా బాగుంటుంది. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. హాయ్ ఫ్రెండ్స్, నేనైతే ఈరోజు మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తున్నాను. ఆల్రెడీ మేము స్టార్ట్ అయిపోయాము. ఇదిగో మా పాప. ఇంకా వెళ్తూ ఉండగా దారిలో పానీపూరి బండి కనిపించింది. అందుకే పానీపూరి తిందామని ఆగాము. నాకైతే బయటకు వస్తే ఏదో ఒకటి తినాలనిపిస్తుంది. ఇంకా మా పాపకైతే పానీపూరి అంటే చాలా ఇష్టం. తనతో పాటు మేము కూడా పానీపూరి తిన్నాం. ఇంకా తినేసి బయలుదేరినాం. ఇదైతే మా ఊరు. ఇంకా మా అమ్మ వాళ్ళ ఇంటికి చేరుకునేసరికి చీకటి అయిపోయింది. ఇంకా లోపలికి వెళ్ళంగానే నేనైతే మా అల్లుడి దగ్గరికి వెళ్ళిపోయినా. చూడండి వాడు ఎంత క్యూట్గా చూస్తున్నాడు. ఇంకా వీళ్ళిద్దరైతే మా కోడళ్ళు. ఇక్కడ మా మమ్మీ అయితే ఆల్రెడీ వంట చేస్తుంది. ఇది హోమ్మేడ్ పాలకోవా, బాగుంది. గుడ్ మార్నింగ్ ఆల్. ఇదైతే తర్వాత రోజు. ఇంకా పొద్దున్నే మా ఇంటికి బర్డ్స్ వచ్చాయి. ఈ బర్డ్స్ నేమ్ ఏంటో కామెంట్ చేయండి. ఇది మా ఇంటి ముందున్న గులాబీ చెట్టు. మా అమ్మకి చెట్లు పెంచడం అంటే చాలా ఇష్టం. ఇంకా ఇదైతే మా ఇల్లు. మొత్తం ఎలా ఉందో చూసేయండి. ఇంకా పక్కనే గోరింటాకు చెట్టు కూడా ఉంది. ఇంకా మా అమ్మ అయితే ఇంటికాడ ఉంటే ఏదో ఒక పని చేస్తూనే ఉంటుంది. ఇదైతే బ్రేక్ఫాస్ట్. ఇంకా మా అన్న మా హస్బెండ్ అయితే పొద్దున్నే బయటికి వెళ్ళిర్రు. ఇంకా వస్తూ మా అన్న అయితే చేప తీసుకొని వచ్చిండు. 3 kgs అంట ఈ చేప. చాలా పెద్దగానే ఉంది చేప. ఇంకా రాగానే మా అన్న అయితే చేపని క్లీన్ చేయడం స్టార్ట్ చేసిండు. ఇంకా పైన పొట్టు మొత్తం తీసి కట్ చేస్తుండు. ఇక్కడ మా ఆయన అయితే చేపలు తిన్నాడు, కానీ ఇంకా పక్కనే కూర్చొని మంచిగా చూస్తున్నాడు. మా ఆయనకైతే క్లీనింగ్ చేయడం రాదు, కట్ చేయడం కూడా రాదు. కానీ మా అన్నకైతే సలహాలు ఇస్తున్నాడు, అలా కట్ చేయి, ఇలా కట్ చేయని. ఇంకా చేప అయితే చాలా పెద్దగా ఉంది కదా అని చేపలో గుడ్లు వస్తే ఫ్రై చేసుకొని తిందాం అనుకున్నాం. ఇదైతే చేప కొవ్వు అంట. ఇంకా చేపకి లోపల గుడ్లు అయితే రాలేవు. అన్న అయితే చేపని మొత్తం క్లీన్ చేసి ఇంకా ముక్కలు ముక్కలుగా కోస్తున్నాడు. ఇంకా కూరకు సరిపోయేటట్టు ముక్కలు అయితే కోసేసి దాంట్లో ఇంకా కొంచెం ఉప్పు వేసి బాగా కలుపుకొని ఇంకా లాస్ట్లో వాటర్తో బాగా కడుక్కుంటే ఇంకా మన క్లీనింగ్ ప్రాసెస్ అయితే ఇక్కడితో కంప్లీట్ అయిపోయింది. నాకైతే నాన్ వెజ్లో ఫిష్ అంటేనే ఎక్కువగా ఇష్టం. మరి మీకు? మా చిన్నోడైతే స్నానం చేసుకొని రెడీ అయిపోయిండు. ఇక్కడైతే మా అమ్మ కుండలో చేపల పులుసు చేస్తుంది. ఒకప్పుడైతే మన అమ్మమ్మ వాళ్ళు ఇలాంటి మట్టి కుండల్లో వండుకునే వాళ్ళు. ఇలా మట్టి కుండల్లో వంట చేసుకొని తింటే ఆరోగ్యానికి చాలా మంచిది. గ్యాస్ మీద కన్నా కట్టెల పొయ్యి మీద కుండల్లో చేసుకుంటే టేస్ట్ అయితే చాలా బాగుంటది. అసలు సూపర్ గా టేస్ట్ వస్తుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. నాకైతే మా అమ్మ చేతి చేపల పులుసు చాలా ఇష్టం. చేపల పులుసే కాదు, మా అమ్మ ఏ వంట చేసినా టేస్ట్ సూపర్ గా ఉంటది. ఇంకా చేపల పులుసు అయితే రెడీ అయిపోయింది. ఇంకా లాస్ట్లో కొత్తిమీర వేసింది. చేపల పులుసు రెడీ. పులుసు అయితే ఇంకా ఉడుకుతూనే ఉంది. మేము ఏ నాన్ వెజ్ వండుకున్నా సరే మాకు జొన్న రొట్టె పక్కా ఉండాలి. రైస్తో పాటు రొట్టె కూడా ఉండాలి. అది మాకు అలవాటైపోయింది. తినకుండా ఉండలేము. ఈ రెసిపీ అయితే మీకు చెప్తాను. జొన్న రొట్టె ఈజీగా చేసుకోవచ్చు. పిండిని హాట్ వాటర్తో మాత్రమే కలుపుకోవాలి. ఇంకా మీరు నార్మల్ వాటర్తో చేసుకుంటే అస్సలు రాదు. రొట్టెలు మొత్తం ఇరిగిపోతాయి, చేయనికి రాదు. ఇంకా వాటర్ కలుపుకున్న తర్వాత మొత్తం పిండిని సైడ్కి ఇలా ఒత్తుకోవాలి. తర్వాత చేతితో చాలాసేపు పిసుక్కోవాలి. అయితేనే రొట్టెలు పర్ఫెక్ట్గా వస్తాయి. పిసుక్కున్న తర్వాత ఉండల్లాగా చేసుకోవాలి. మనకు ఎంత కావాలంటే అంత సైజులో. ఇంకా దాన్ని చేత్తో ఒత్తుకుంటూ ఇలా చేసుకోవాలి. ఫస్టే ఇలా చేసుకుంటే తర్వాత ఈజీగా చేసుకోవచ్చు పెద్దగా. ఇంకా పీట మీద కొంచెం పొడి పిండి వేసుకొని ఇలా చేతితో చిన్నగా ఒత్తుకుంటూ చేసుకోవాలి. ఇలా చిన్నగా ఒత్తుకుంటూ చేసుకుంటే అదే పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది. ఇంకా మనకు ఎంత సైజులో కావాలంటే అంత పెద్దగా చేసుకొని మెల్లగా తీసి పెంక మీద వేసుకొని చపాతీ కాల్చినట్టు కాల్చుకోవాలి.
కట్టెల పొయ్యి మీద చేసుకుంటే బాగుంటుంది. మేమైతే ఎప్పుడు చేసుకున్నా కట్టెల పొయ్యి మీదనే చేసుకుంటాం. జొన్న రొట్టెలు అయితే ఆరోగ్యానికి చాలా మంచిది. దీన్ని షుగర్ ఉన్న వాళ్ళు తింటే షుగర్ కంట్రోల్లో ఉంటుంది. దీన్ని చేయడం చాలా కష్టం అనుకుంటారు, కానీ దీన్ని సింపుల్గా ఈజీగా చేసుకోవచ్చు. ఇది హెల్త్కి అయితే చాలా బెస్ట్. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇక్కడ తనైతే మా అమ్మమ్మ. చూసారా ఫ్రెండ్స్, ఎండలో ఎట్లా పని చేస్తుందో. ఎప్పుడు చూసినా ఏదో ఒక పని చేస్తూనే ఉంటది. ఖాళీగా కూర్చోవడం ఆమెకి ఇష్టం ఉండదు. ఇంకా మా అన్న అయితే మార్నింగ్ కొన్ని చేప ముక్కలు పైకని పక్కన ఉంచాడు. ఇప్పుడు ఆ ముక్కల్లో మసాలా పెట్టి కొద్దిసేపు మ్యాగ్నేట్ చేసి మంచిగా ఫ్రై చేస్తున్నాడు. ఇక పైనుంచి కరివేపాకు కూడా వేసిండు. ఫ్రై చేస్తుంటే స్మెల్ అయితే సూపర్గా వస్తుంది ఫ్రెండ్స్. ఇంకా చేపల ఫ్రై అయితే రెడీ అయిపోయింది. ఇది మా అమ్మ వాళ్ళు పెంచుకుంటున్న కోడి. ఇది చూడ్డానికి మంచిగా కనిపిస్తుంది, కానీ అన్నం పెట్టిన వాళ్ళకే సున్నం పెడుతుంది. ఇంకా ఒక నెల అయితే దీన్ని ఫ్రై చేసుకొని తినేస్తాం. ఎందుకంటారా, మా చిన్నోడి మొక్కు ఉంది. ఇది కరుస్తుంది ఫ్రెండ్స్. వీడియో గురించి గెలుక్కున్నా కానీ అది వస్తలేదు. తర్వాత ఇది మీకు చెప్పాను కదా, ఊరిలో ఏదైనా హైలైట్ ఉందంటే అది గుట్టనే అని. నేను గుట్టపై నుంచి తీస్తున్న వీడియో. ఏంటంటే సైడ్ మొత్తం అడవి ఉంటది, ఇంకా చుట్టూ ఊర్లు ఉంటాయి. ఇంకా ఇటైతే అదిగో అక్కడ గుడి ఉంటది. ఒక్కటే కాదు, అక్కడక్కడ 5-6 టెంపుల్స్ ఉంటాయి మొత్తము. ఇక్కడికి రావాలంటే సంక్రాంతికి రావాలి, ఎందుకంటే ఆ టైంలోనే ఇక్కడ జాతర జరుగుతుంది. జాతరకి ఫుల్ పబ్లిక్ ఉంటది. ఈ రోడ్డు మొత్తం నిండిపోతుంది, అసలు ప్లేసే ఉండదు నడవడానికి కూడా. 2 days అయితే ఉంటది జాతర. 2 days ఫుల్గా ఎంజాయ్ చేయొచ్చు. ఇంకా సంక్రాంతి పండుగకు ముందు వచ్చి కూడా వండుకొని తింటాము. ఇక్కడికి ఎప్పుడు వచ్చినా మస్తు అనిపిస్తుంది. ఇంకా ఇదైతే మా ఊరి చెరువు. చెరువు చుట్టూ పొలాలే ఉంటాయి. ఇంకా నేనైతే ఇక్కడ ఫొటోస్ వీడియోస్ తీద్దాం అనుకున్నా, కానీ చెరువుకి అటు సైడ్ శ్మశానం కూడా ఉంది. ఇంకా మధ్యాహ్నం పూట ఎందుకులే అని ఇంకా మామూలుగా వీడియో తీసుకుంటున్నా. చెరువు అయితే చాలా లోతుగా ఉంటది. ఇంకా లోపలికి వెళ్తే బయటికి అసలు రాము. ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్ గా మా ఊరు ఎలా ఉందో చూసేయండి. నేనైతే ఇది ఇంటిపై నుంచి తీస్తున్నాను. మా ఊరి చుట్టూ అడవే ఉంటది, మధ్యలో అయితే మా ఊరు ఉంటది. ఇంతవరకు చూసారు కదా నా వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.